గిరిజన విద్యార్థుల విద్య వైద్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాని ఫలితంగానే కురుపాం నియోజకవర్గంలో గిరిజన విద్యార్థుల మరణాలు సంభవించాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం దండుసూర గ్రామంలో మరణించిన గిరిజన విద్యార్థులు కల్పన, అంజలి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నేతలు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీని మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎప్పటికప్పుడు గిరిజన విద్యార్థుల చదువుల పట్ల, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేవారని అన్నారు. ఇప్పుడు గిరిజన విద్యార్థుల విద్య, వైద్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాని ఫలితంగానే మరణాలు సంభవించాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చేసిన డిమాండ్ ప్రకారం కూటమి ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని కోరామన్నారు. రానున్న రోజుల్లో కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, అలసంగి జోగారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మక్కువ శ్రీను, ఎంపీపీ పద్మావతి, 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వారు గిరిజన శాఖ మంత్రులుగా వారు చేసిన వారికి ఉన్న అనుభవంతో ఎప్పటికప్పుడు నా ప్రాంత గిరిజనులు ఎలా ఉన్నారు, నా ప్రాంత గిరిజన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది వస్తుంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి కనీసం రాబోయే విపత్తు జరగకుండా ఉండే విధంగా ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం కనీసం గిరిజన పిల్లల చదువు పట్ల అలసత్వం కానీ, లేదు గిరిజన పిల్లల పట్ల వారు చూపిస్తున్న పక్షపాత వైఖరి కానీ మీ అందరం ఖండిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉంటే ఆనాడు గిరిజనుల విద్య కానీ, గిరిజనుల వైద్యం కానీ, లేదు ఈ రాష్ట్ర ప్రజల విద్య కానీ, వైద్యం కానీ ఏ రకంగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యంగా విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ అన్ని రకాలుగా పూర్తిగా అలసక్తం వహిస్తూ ఇవాళ ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించే పరిస్థితి వచ్చింది. కాబట్టే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ భరోసా ఇస్తూ ఈ ప్రాంత వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా అధికారులు ఉన్నా లేకపోయినా మీ పట్ల, పేద పట్ల ప్రతిపక్ష పార్టీగా మీ పట్ల ఉంటామని, మీ పక్షాన ఉంటామని చెప్పి ఈరోజు మీకు భరోసా కలిగించడానికే ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చామనే విషయాన్ని సత్యబాబు గారి నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వచ్చామని మీకు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న సహాయ మంత్రివర్యులు, గిరిజన శాఖ మంత్రులు ఒక బాధ్యత రాహిత్యంగా కనీసం పిల్లలు చనిపోతే పిల్లలకు వచ్చి వారి ఇంటి దగ్గర చనిపోయారని చెప్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ, పత్రికలు తప్పుదోవ పట్టిస్తూ ఎక్కడా కూడా ప్రజలను కనీసం ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. కానీ ఇవాళ ఆ ప్రభుత్వాలను ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు వారి చేతుల మీదుగా ఈరోజు ఇవాళ ఏదైతే నష్టపరిహారం తెలియజేస్తూ ఆ కుటుంబం బాగుండాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, 25 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. కనీసం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కనీసం ఈ మరణాల మీద స్పందన లేదు. ఇవాళ ఇప్పటికే స్కూల్ కూడా నాకు తెలిసి ఇంకా రీఓపెన్ అయిందనే పరిస్థితులు కూడా ఇంకా రీఓపెన్ కూడా కాలని పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే కాలంలో ఈ గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని మరి ఖచ్చితంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే విధంగా ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ గిరిజన ప్రాంతాల్లో కానీ, గిరిజన పక్షాన కానీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పడానికి, మీ అందరికీ భరోసా ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వం మీకు భరోసా ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు కూడా మీ తరపున మీ హక్కుల కోసం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిలదీస్తామని చెప్పడానికి ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా తెలియజేయడానికి ఈ రోజు వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా, నిద్రపోతుందా ఏంటి మీ ఆలోచన, మీ విధానం ఏంటి? అది అడుగుతున్నాం ఈ ద్వారా ప్రభుత్వాన్ని.
అక్కడ నుంచి కేజీహెచ్కి తీసుకెళ్ళాం, కేజీహెచ్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ఇంకో 30 మంది పిల్లలు హాస్పిటల్ ఉన్నారు. సరే డాక్టర్ల తాలూకా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఇవాళ రేపో ఎల్లుండో వాళ్ళు బాగుపడి బయటకు వస్తారు. 800 పిల్లల్ని మిగతా పిల్లలందరినీ ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వచ్చి స్క్రీన్ టెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఎందుకు చేయట్లేదు? చేసి ఉంటే ప్రకటించండి. ఇదిగో పలానా ఊర్లో పలానా ఇదిగో ఇది చేస్తాం, ఇదిగో వీళ్ళ తాలూకా కేర్ షీట్ ఇది, ఆ కేర్ షీట్ లో వీళ్ళు పర్వాలేదు అన్నారని చెప్పి ప్రకటించే తప్పే ఉంది. వాళ్ళకి ఒక స్థైర్యం వస్తుంది కదా. అమాయకులైన గిరిజన పేదలు వాళ్ళకి వచ్చి ఒక ధైర్యం వస్తుంది కదా. పర్వాలేదు మా పిల్లలకి పర్వాలేదని ఒక ఆత్మత సంతృప్తి ఉంటుంది కదా. ఎందుకు ఆ కార్యక్రమం చేయట్లేదు? ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సంబంధిత మంత్రి ఏం చేస్తుంది? అంత పెద్ద మాటలు చెప్తాడు కదా. మరి ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఏం చేస్తున్నాడు? మీ బాధ్యత కాదా ఇది? నేను డిమాండ్ చేస్తున్నా, మొత్తం ఎంతమంది అయితే అంతమంది స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. చేసి దాని తాలూకు షీట్ ని ఆ పేరెంట్స్ కి పర్వాలేదు ఇగో టెస్ట్ చేస్తాం, ఇగో రిపోర్ట్స్ అని ఆ పేరెంట్స్ కి వచ్చి ఆ కాగితాన్ని అందించాలి. అప్పుడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంకా ఎక్కడో ఏ మూలలో ఏదైనా చిన్న ఉంటే పరాపంచులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంత బలహీనంగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం చూడాలి. ఎంతసేపు పబ్లిసిటీ, ఎంతసేపు ఎదుటివాడి మీద దాడి తప్ప వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించట్లేదు. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. ఏముంది సింపుల్ గా ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరున్నారో ఆ మంత్రి ఎవరున్నారో ఇద్దరు వచ్చి ఆ హాస్పిటల్లో చూసి ఆ కుటుంబానికి వెళ్ళి అమ్మాయి జరిగిందని ఆ ఊరు వెళ్తే అయిపోయా. వాళ్ళకు సంతృప్తి, ధైర్యం ఒక వస్తుంది. దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారు కేహెచ్కి వెళ్ళారు? ఏదో రాజకీయం కోసం కాదు వెళ్ళింది. రాజకీయ కోణంలో వెళ్ళలేదు. రాజకీయంగా లబ్ధి పొందామని వెళ్ళలేదు. ఆ పేద గిరిజనులకు వచ్చి జరిగిన అన్యాయంగా వెళ్ళి ఆ పిల్లల్ని అక్కడ ఉన్న పిల్లల్ని చూసి వాళ్ళు వాదాలిస్తే ప్రభుత్వానికి గుర్తు వస్తుంది. ప్రభుత్వాన్ని మేలుకొని వాళ్ళకి మంచి కార్యక్రమం చేస్తే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కోసం వెళ్ళారు ఆయన. అంతేగాని రాజకీయాల కోసం ఆలోచన చేసేది ఆలోచన లేదు. ఎంతసేపు రాజకీయము, రాజకీయ కోణము, రాజకీయ లబ్ధి, రాజకీయ ఆలోచన తప్ప మానవత్వంతో ఆలోచన చేసిన సందర్భం కానీ మానవత్వంతో ఆలోచన చేసిన నేపథ్యం కానీ ఈ ప్రభుత్వానికి లేదు. మన భగవంతుడు ఏం మనసు ఇచ్చాడో తెలియదు కానీ మన చంద్రబాబు నాయుడు గారికి మన పెద్దలందరికీ అర్థమట్లే. మాకు కనీసం మానవత్వంతో ఆలోచన చేయాలి కదా. ఒకసారి రివ్యూ చేసుకుని ఎందుకు జరిగిందని చెప్పి చేయాలి కదా. ఒకటే పంపాలి కదా. ఎన్ని అనుకున్నా ఇవాళ వాళ్ళకి వచ్చి ఏదో మన సామెత చెప్తాం కదా, నలుబోతు మీద వచ్చి ఏది చేసినా సరే ఉండదు అని చెప్పి అలాగే ఈ ప్రభుత్వానికి ఆ రకంగా తయారైంది.